నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. దేవుడైన యెహోవా మీకును మీ కుటుంబాలకును తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగంలో నుంచి కొద్ది మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దేవుని బిడ్డలారా, మరి ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు రాయిస్తున్న మాటలను గమనించినట్లయితే మీరు బ్రతుకున్నట్లు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో అంటే దేవుని ప్రజలతో, ఆనాటి కాలంలో జీవిస్తున్న ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు బ్రతకాలంటే మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలుని వెతకుడి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి కీడు విడిచి మేలుని వెతకటం అంటే దేవునిని వెతకటమే, దేవుని వద్దకు రావటమే అనే విషయం గురించి బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది. బతికి మనము దేవుణ్ణి వెతకటం అంటే మంచిని అనుసరించటము, చెడుగు నుండి వైదొలగటం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకనే 5వ అధ్యాయంలోనే 4వ వచనం మనం చదివినట్లయితే ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. అంటే ఏంటి? వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టారు, మరి చెడును చేసే వ్యక్తులుగా ఉన్నారు. మరి అందుకనే దేవుడు అంటున్నాడు, కీడు చేసే వ్యక్తులుగా ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించండి. అంటే దేవుణ్ణి విడిచిపెట్టారు వాళ్ళు, దేవుణ్ణి విడిచిపెట్టారు, దేవుణ్ణి వెతకట్లేదు వాళ్ళు. కనుక దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెతకటం అంటే చెడుని విడిచిపెట్టి మంచిని అనుసరించటము. అందుకనే అలా చేసినప్పుడు, చెడు నుండి వైదొలిగి మంచిని వెతికినప్పుడు అప్పుడు మీరు బ్రతుకుదురు, నన్ను ఆశ్రయించుడి అంటున్నాడు దేవుడు. 6వ వచనంలో కూడా మనం చదివినట్లయితే యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవుని బిడ్డలారా, ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును కూడా ఆర్పివేయకుండా అగ్ని పడినట్లు ఆయన ఏసేబు సంతతి మీద పడి దానిని నాశనము చేయను. నన్ను ఆశ్రయించుడి. దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించండి అంటున్నాడు. మనం అంటే దేవుణ్ణి ఆశ్రయించటం అంటే దేవుని వద్దకు రావటం, దేవుని దగ్గరకు రావటం, దేవుని వెతకటం, దేవుని దగ్గరకు రావటము, దేవుణ్ణి మరి ఆశ్రయించాలి మనం. అందుకని దేవుని మాటలు తెలియజేయబడుతుంది, నన్ను ఆశ్రయించండి. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామంటే దేవుని బిడ్డలారా, కీడు నుండి తొలగి మంచిని వెతుకుతున్నామని అర్థం అన్నమాట. కనుక అలాంటప్పుడు, అలా మనం చేస్తున్నప్పుడు ఎవరైతే అలాంటి కార్యాలు చేస్తారో అలా చేసేవారి దగ్గరికి దేవుడు మరి ఆయన క్షమాపణ ఆశీర్వాదాలతో వస్తాడు. ఆయన మనల్ని క్షమిస్తాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు. మన తప్పిదాలు తెలుసుకొని, మన పాపాలు తెలుసుకొని, మన అవిధేయత తెలుసుకొని, మన బుద్ధిహీనత తెలుసుకొని మనము దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి వెతికినప్పుడు నిశ్చయముగా దేవుడు మనలను క్షమిస్తాడు. ఈ లోకంలో ఎవ్వరు కూడా మరి దేవుని వలె క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వారు లేరండి. ఈరోజు చాలామంది క్షమించే గుణం లేదు. కానీ దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? నీ తప్పును తెలుసుకొని, నీ అక్రమమును తెలుసుకొని, నీ పాపమును తెలుసుకొని ప్రభువుని నువ్వు ఆశ్రయించినప్పుడు, యెహోవాను నువ్వు ఆశ్రయించినప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆశీర్వాదాలతో నింపుతాడు ఆయన నిన్ను. గమనించగలుగుతున్నావా? దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో తప్పిపోయిన కుమారుడు గురించి రాయబడతా ఉంది. తప్పిపోయిన కుమారుడు మరి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వ్యసనాలకు లోనయ్యాడు, లోక స్నేహానికి ఆకర్షించబడ్డాడు, లోకంలో ఉన్నది అనుభవించాలనుకున్నాడండి. అందుకనే తండ్రిని విడిచిపెట్టి లోకం వైపు పరిగెత్తాడు. సమస్తాన్ని సమకూర్చుకొని లోకం వైపు పరిగెత్తాడు. లోకములో ఏదో ఉందని, లోకములో ఉన్నది అనుభవించాలని ఆశతో పరిగెత్తాడు. వాక్యం చెబుతుంది, దేవుని బిడ్డలారా, లోకమును దాని ఆశయు గతించిపోతాయి, దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలిచి ఉంటాడు.
ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? లోకంలో ఉన్నదంతయు మాయ అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. కనబడేవన్నీ కూడా అదృశ్యమైనవన్నీ కూడా మరి నిజమైనవన్నీ దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ లోకంలో కనబడేదంతా కూడా మరి అంతా కూడా మరి స్థిరమైనవి కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ కుమారుడు అనుకున్నాడు లోకంలో ఉన్నది స్థిరమైంది అనుకున్నాడు. తండ్రిని విడిచిపెట్టారు, ఇల్లు విడిచిపెట్టాడు, తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టాడు, తండ్రి ప్రేమను విడిచిపెట్టాడు. లోకంలో ఉన్నదాన్ని అనుభవించాలనుకున్నాడు, పరుగులు తీశాడు. కానీ అతని జీవితంలో జరిగింది ఏంటంటే సమస్తాన్ని కోల్పోయాడు. సమస్తాన్ని కూడా కోల్పోయాడండి. ఎవరు కూడా మరి అతన్ని దరి చేర్చుకునేవాళ్ళు లేరు, ఎవరు కూడా పలకరించేవాళ్ళు లేరు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. తన తప్పును తెలుసుకున్నాడు, తన అవిధేయతను తెలుసుకున్నాడు, తను చేసిన పాపాన్ని తెలుసుకున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వస్తా ఉన్నాడు. ఉదయకాల సమయంలో నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా నీ జీవితంలో నువ్వు బ్రతకాలంటే దేవుని వైపు నువ్వు తిరగాలి. తండ్రిని ఆశ్రయించాలండి. దేవుణ్ణి ఆశ్రయించాలి. అందుకనే నన్ను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అంటున్నాడు దేవుడు. కీడు విడిచి మేలును వెతకుడి. మీరు బ్రతకాలంటే దేవుని బిడ్డలారా, మేలు చేసే దేవుణ్ణి విడిచిపెట్టి కీడు చేసే వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు బ్రతకాలంటే నన్ను వెంబడించండి, నన్ను వెతకండి, దేవుని వద్దకు రండి, దేవుణ్ణి ఆశ్రయించండి అని దేవుడు చెబుతా ఉన్నాడు. ఉదయకాల సమయంలో తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి వాడిని క్షమించి వాడు కోల్పోయిన ఆశీర్వాదాలను మరలా తిరిగి తండ్రి ఇస్తా ఉన్నాడు. నీవు కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెతుకుతూ ఆయన దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిన్ను క్షమించి నీ జీవితంలో ఆశీర్వాదములతో నిన్ను నింపుతాడు. కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని వెతికే వ్యక్తిగా ఉండాలి. దేవుని వద్దకు నువ్వు రావాలి. దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన నిన్ను తన ఆశీర్వాదాలతో నింపుతాడు. అటువంటి కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.